అందరికీ వందనాలండి. ప్రభు పేరిట మీ అందరికీ కూడా నా శుభాలు. దేవుడు నేటి వరకు మా అందరినీ సజీవంగా ఉంచాడు. మా కుటుంబాన్ని, సంఘాన్ని, సంఘ పిల్లలందరినీ సజీవంగా ఉంచాడు. అలాగే మరి వాక్యాన్ని చూస్తూ, వాక్యాన్ని వింటున్న మీ అందరినీ కూడా దేవుడు కాచి కాపాడి సజీవంగా ఉంచినందుకు ప్రభువుకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మీ ముందుకి నేను రావడానికి గల కారణం యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటల గురించి గత కొన్ని వీడియోలు పెట్టడం జరిగింది. ఆయా వీడియోలు చూస్తూ మీరందరూ కూడా ఆత్మీయంగా దీవెన పొందుతున్నారని నా నమ్మకం. ఇంకా దేవుడు మీ అందరినీ కూడా బహుగా దీవించునుగాక. అయితే ప్రభు చివరగా సిలువలో పలికిన 7వ మాట మీ ముందుకి నేను తెస్తున్నాను. చక్కగా మీరు చూడాలని, వినాలని ప్రభు పేరిట నా మనవి. అయితే ప్రభు సిలువలో పలికిన 7వ మాట లూకా సువార్తలో 23వ అధ్యాయంలో 46వ వచనంలో రాసి ఉంది. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన అలాగు చెప్పి ప్రాణము వీడిచెను. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు చనిపోయాడని లూకా 23వ అధ్యాయం 46వ వచనంలో రాసి ఉంది. కొంతమంది అంటారు యేసు ప్రభు చావలేదు. ఈ లోకంలో చాలామంది వితండవాదం చేసేవారు ఉన్నారు. వేరే వేరే మత విశ్వాసాలు కలిగిన వారు వితండవాదం చేస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు సిలువలో సొమ్మసిల్లిపోయాడు, అంతేగాని యేసు ప్రభు సిలువలో చనిపోలేదు అని అంటారు. కానీ లూకా ఒక వైద్యుడు. లూకా సువార్త 23వ అధ్యాయంలో మనం వాక్యాన్ని చదువుకున్నాం కదా. 46వ వచనంలో యేసు ప్రభు వారు పెద్ద కేక ఒకటి వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని యేసు ప్రభు వారు చెప్పి ఆయన తల వంచి తన ఆత్మను దేవుడికి అప్పగించాడని ఇక్కడ లూకా అనే రచయిత చెబుతున్నాడు. ఈ లూకా సామాన్యమైన వ్యక్తి కాదు. మిగతా రచయితలకి లూకాకి ఉన్న తేడా ఏంటంటే, లూకా ఆ రోజుల్లో ఒక మంచి వైద్యుడు. అతను ఒక డాక్టర్. ఏదైనా సరే 1కి 10 సార్లు చూసి 1కి 10 సార్లు రూఢి అవుతేనే దాన్ని నిజము అని చెప్పి అతడు ధృవీకరించుకొని అటు తర్వాత మాత్రమే దాన్ని బయటికి ప్రకటిస్తాడు. అలాంటి వ్యక్తి, అలాంటి రచయిత లూకా. అతను ఒక వైద్యుడు కాబట్టి ఊరకనే ఏది పడితే అది తన వ్రాత రాసేసే వ్యక్తి కాదు. అంతా కూడా నిర్ధారణ అవ్వాలి. ఇది అవునా కాదా అనేది లూకా అంతా చూసి ప్రతిదీ కూడా ఆయన లోతుగా తెలుసుకొని అటు తర్వాత లూకా తన గ్రంథంలో రాశాడు. యేసు ప్రభు వారి కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి అతడు తన ప్రాణాన్ని వదిలేశాడు అని లూకా చెబుతున్నాడు. అయితే ఇతరులు అనుకుంటున్నట్టుగా యేసు ప్రభు వారు సొమ్మసిల్లిపోలేదు. ఆయన నిజముగానే నరులలో నరుడిగా పుట్టాడు గనక ఒక మానవుడే కాబట్టి యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో మరణించారు. అయితే మిగతా వారి మరణానికి, యేసు ప్రభు మరణానికి తేడా ఉంది. మిగతా వారి మరణం రోగం చేత చనిపోయే వాళ్ళు కొంతమంది. ఈ లోకంలో వారికి వచ్చిన కష్టాలు బట్టి వారు అనుకున్నది ఏదో జరగలేదని ఆయా కారణాల చేత ఆత్మహత్య చేసుకుని చనిపోయేవారు కొంతమంది. అయితే మరికొంతమంది ఏంటంటే ఇతరుల చేత హత్య చేయబడి చంపబడే వాళ్ళు కొంతమంది. మరికొంతమంది గురించి ఆలోచిస్తే ప్రమాదాలు జరిగి చనిపోయేవారు కొంతమంది. అయితే యేసు ప్రభు గురించి ఆలోచిస్తే అలాంటి చావు కాదు. యేసు ప్రభు మరణం చాలా ప్రత్యేకమైనది. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారు. అతడు సిలువ మీద తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ప్రణాళిక ప్రకారంగా సిలువ మీద యేసు ప్రభు వారు మరణించారు. అయితే యేసు ప్రభు వారు మరణించారు అనడానికి రుజువేంటి అని అంటే, మొదటి రుజువు యేసుక్రీస్తే. తానే తన నోటితో చెబుతున్నాడు, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. సొమ్మసిల్లిపోయే వ్యక్తి ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పడు. ఆత్మను నీకు అప్పగిస్తున్నాను తండ్రి అన్నాడంటే దాని అర్థం నేనిక చనిపోతున్నాను, నా ఒంట్లో ప్రాణం నిలవటం లేదు అని యేసు ప్రభు వారే బహిరంగంగా చెప్పారు, తాను చనిపోతున్నాడని.
ఇక రెండవ రుజువు, యేసు ప్రభు చనిపోయాడు అనడానికి రెండవ రుజువు ఏంటి అని ఆలోచిస్తే మరి డాక్టర్ లూకా గారు అది నిర్ధారించారు. యేసు ప్రభు వారు చనిపోయారు అని తన సువార్త లూకా 23 అధ్యాయం 46 వచనంలో అతడు రాసుకుంటూ వచ్చాడు. ఇది రెండవ రుజువు. ప్రియులరా, ఇంకా యేసుప్రభు చనిపోయాడు అనడానికి ఇతర రుజువులు కూడా మనం చూస్తే, ప్రభువుని ప్రవక్తగా కొంతమంది నమ్ముతారు. ప్రభువుని దేవుడిగా మరికొంతమంది నమ్ముతారు. నువ్వు ప్రవక్తగా నమ్మినా, దేవుడిగా నమ్మినా మనకున్న విశ్వాసం ఏంటంటే, యేసు ప్రభు ఎన్నడూ, ఎక్కడ, ఎప్పుడు అబద్ధము చెప్పడు. అతడు అబద్ధం ఆడే వ్యక్తి కాదని మనందరికీ కూడా తెలుసు. అతడు సత్పురుషుడు అని మనందరికీ కూడా తెలుసు. అతడు పరిశుద్ధుడు అని మనందరికీ కూడా తెలుసు. అతడు నీతిమంతుడని మనందరికీ కూడా తెలుసు. కాబట్టి సత్పురుషుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు అబద్ధం ఆడుతాడా అంటే అబద్ధం ఆడడు. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, మార్కు సువార్తలో యేసు ప్రభు వారు తానే స్టేట్మెంట్ ఇచ్చారు. నేను మరణించి మూడవ రోజున తిరిగి లెగుస్తాను అన్నాడు. మరి యేసు ప్రభు వారు తానే స్వయంగా చెబుతున్నాడు, నేను మరణిస్తాను, చనిపోతాను అంటున్నాడు కానీ సొమ్మసిల్లిపోతాను అనలేదు. కాబట్టి యేసు ప్రభు వారు మరణం అది 100కి 100 రుజువైంది. అతడు సొమ్మసిల్లిపోవడం కాదు, లేదా అతను ఏదో కోమంలోకి వెళ్ళిపోవడం కూడా కాదు. అతడు మరణించాడు, ప్రాణాన్ని ఈ లోకంలో అర్పించాడు. ప్రియులరా, యేసు ప్రభు వారు మరణించడం మరి మనం జాగ్రత్తగా వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే, తను మరణించినప్పుడు తన ఆత్మని ఎవరి చేతుల్లో పెడుతున్నాడో అది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు మరణించినప్పుడు తన ఆత్మను తండ్రి చేతుల్లో పెట్టాడు. తండ్రి, నా ఆత్మను నీకే అప్పగిస్తున్నాను. ఈ లోకంలో ఇద్దరు తండ్రులు ఉన్నారని బైబిల్లో చెప్పబడింది. ఒక తండ్రి ఏమో ఈ లోకాధికారి, అపవాది అని చెప్పబడింది. అలాగే మరొక తండ్రి పరలోకమందున్న తండ్రి, యెహోవా అని బైబిల్లో చెప్పబడింది. అయితే ఈ లోకంలో చనిపోయిన వారందరూ కూడా ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి తన ఆత్మను అప్పగించవలసి ఉంది. కొంతమంది ఏమో ఈ లోకంలో చనిపోయి వారి ఆత్మను అపవాదికి, సాతానికి ఇస్తున్నారు. సాతాను చేతుల్లో వారి ఆత్మను పెడుతున్నారు. మరికొంతమంది యేసు ప్రభువు నమ్ముకొని, లేదా బైబిల్ వాక్యాలు నమ్ముకొని వారు చనిపోయినప్పుడు వారి ఆత్మను పరలోకమందున్న తండ్రి చేతుల్లో పెడుతున్నారు. ప్రియులారా, ఎవరి చేతుల్లో పెడితే మన మన ఆత్మకు భద్రత, ఎవరి చేతుల్లో పెడితే మన ఆత్మకు రక్షణ, ఎవరి చేతుల్లో పెడితే మన ఆత్మ నిత్యజీవం పొందుకుంటుంది? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఈ లోకం ఎవరికీ కూడా శాశ్వతం కాదు. మానవుని యొక్క ప్రాణం ఎలాంటిది అని అంటే, ఈ లోకంలో వర్షాకాలంలో నీటిలో ఏర్పడే బుడగ లాంటిది. ఎప్పుడు పేలిపోద్దో తెలియదు. మానవుని జీవితం ఈ లోకంలో ఎలాంటిది అని అంటే, మరి ఎండాకాలంలో ఉదయం పూసి సాయంత్రానికి వాడిపోయే గడ్డి పువ్వు లాంటిది. ఎప్పుడు మనిషి యొక్క జీవితం ఈ లోకంలో అంతమైపోతుందో ఎవరికి కూడా తెలీదు. ఇంకా ఈ లోకం మనిషికి ఎలాంటిది అని అంటే, నీటి మీద ఆవిరి లాంటిది. ఎప్పుడు మానవ జీవితం కనుమరుగైపోతుందో, ఒక వ్యక్తి ఎప్పుడు మరణిస్తాడో తెలీదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకంలో మరణం అనేది ఉంది. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత మనకి తెలుసు కదా. ఈ లోకంలో జీవించినప్పుడే మనం యేసు ప్రభు గురించి తెలుసుకొని, బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ కూడా చదువుతూ, ప్రభు యొక్క ప్రేమను ఈ లోకంలో అనుభవిస్తూ, ఆయన కృప చేత మనం రక్షింపబడి, ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని మనం వెతకాలి. అలా మనం చేసినప్పుడు ఈ లోకంలో మన యాత్ర ముగిసిపోయినా, మనం ఈ లోకంలో మరి చనిపోయినా, అటు తర్వాత మన ఆత్మకు భద్రత ఉంది. మన ఆత్మకు నిత్యజీవం అనేది ఉంది. అలా కాకపోతే మరి ఈ లోకాధికారి సాతానుడు, అపవాది, వాడు మనం మరణించినప్పుడు మన ఆత్మను తీసుకుంటాడు. మరి వాడి కొరకు నరకం సిద్ధపరచబడింది. అలాంటి నరకాగ్ని గుండానికి వాడు వెళుతూ, వాడి చేతుల్లో ఉన్న వ్యక్తులందరినీ కూడా వాడు అక్కడికే తీసుకుని వెళ్తాడు. అందుకని ఈ రోజున మరణములో నుండి జీవంలోనికి, అనగా నరకంలో నుంచి నిత్య జీవం, పరలోకానికి, దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే యేసు ప్రభు వారి సిలువలో తన ప్రాణం పెట్టారు. ఆయన మరణించారు. కాబట్టి ఈ మరణ వార్త నశించిపోతున్న వ్యక్తులకు వెరితనంగా ఉంటది. ఈ సిలువ గురించిన వార్త నశించిపోతున్న వ్యక్తులకు వెరితనంగానే ఉంటది. కానీ రక్షింపబడుతున్న మాలాంటి వారికి, రక్షింపబడుతున్న అపోస్తులు బైబిల్లో ఉన్నారు, అలాంటి వారికి, రక్షింపబడుతున్న మా తోటి క్రైస్తవులందరికీ కూడా అది దేవుని యొక్క శక్తి. కాబట్టి ప్రియులారా,
మనం ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకుందాం, ప్రభు దగ్గరికి వద్దాం, ప్రభుని ప్రేమిద్దాం, ఆయన ఇచ్చే రక్షణ అనుభవిద్దాం. అలాంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. మరి ఇంతటితో సిలువలో యేసు ప్రభు పలికిన 7 మాటలు మనం ధ్యానం చేశాం. ఒక్కొక్క మాట ఒక్కొక్క వీడియోలో చాలా క్లుప్తంగా మరి చెప్పడం జరిగింది. వాటి గురించి మనం ధ్యానం చేశాము. ఇది చివరి మాట ప్రియులారా. ఇంతటితో ప్రభు సిలువలో పలికిన 7 మాటలు కూడా ముగించబడ్డాయి. దేవుడు మీకు కృపాక్షేమాలు దయచేయునుగాక. ఆమేన్.